ఒక చిన్న బాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన అమూల్యమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు, మీకు వందనాలు. ఈ సమయంలో మీ శ్రేష్టమైన మాటల కొరకు నీ పిల్లలుగా నీ వైపు తేరి చూస్తూ ఉండగా యేసయ్య, నీ వాక్యములో నుండి నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి ముందుకు నడిపించమని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని త్వరలో రానియని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలు. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవ సేవకులకు, వేదికను అలంకరించిన శ్రేష్ఠ దైవదాసులందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనకి బాగా తెలిసిన విషయంలో నుండి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేదనగా యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది కంటే పంచిన సంగతి లేదా అద్భుతము. దైవజనులు చెప్పారు చివరి కూడికని. మరి ఉపవాస ప్రార్థన ఉజ్జీవ కూడికలకు సంబంధించి, మరి ఇది రాత్రికాల కూడికలకు సంబంధించి చివరి కూడిక. మరి అలాగే బయట నుంచి పిలువబడిన దైవదాసులు మాట్లాడే చివరి కూడికగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దాదాపు మనము ముగింపులోనికి వచ్చాం. ముగింపులో బిగింపు ఉండాలి కదా. అనగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే కూడిక, దేవుని అద్భుతాన్ని చూసే కూడిక. ఈరోజు మన పాఠం అద్భుతము లేదా ఆశీర్వాదమునకు కారణములు. మనము అద్భుతం పొందాలన్నా లేదా ఆశీర్వాదం పొందుకోవాలన్నా ఏ విషయాలను కలిగి ఉండాలో ఇక్కడ జరిగిన సంఘటన మనకు 5 సత్యాలను నేర్పిస్తూ ఉంది. ప్రియులారా, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. అందులో ఈ అద్భుతము ప్రత్యేకమైనది. ఎలా అంటే ఈ అద్భుతాన్ని గూర్చి 4 సువార్తల్లో కూడా వ్రాయబడింది. కొన్ని అద్భుతాలు 1 సువార్తలోనే రాయబడ్డాయి, కొన్ని 2లో రాయబడ్డాయి, కొన్ని 3 సువార్తలలో రాయబడ్డాయి. కానీ ఈ అద్భుతము మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే 4 సువార్తల్లో కూడా వ్రాయబడిన అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనము కేవలము 2 సువార్తల్లోని వాక్య భాగాన్ని ధ్యానం కొరకు తీసుకుంటూ ఉన్నాం. ఒకటి మార్కు సువార్త 6వ అధ్యాయము 32 నుండి 44 వచనాలు. 2 యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. కొన్నిసార్లు మార్కు సువార్తలోని విషయాన్ని, కొన్నిసార్లు యోహాను సువార్తలోని విషయాన్ని మనం చదువుకుంటాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 32 నుండి 44 వచనాల్లో భాగము, యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో ఉన్న భాగమును కలిపి ఈరోజు 5 విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నావు, దేవుని సన్నిధిలో గోజాడి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేశావు. చివరిగా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పట్టుకుపోయే సమయానికి వచ్చావు. అనగా నీ దీక్షకు, నీ ప్రార్థనలకు, నీ భక్తికి, నీ ప్రయాసకు ఒక ఫలితం దక్కే సమయానికి వచ్చావు. నిజంగా ఆ ఫలితాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీ యొద్ద ఉండవలసిన ఒక 5 మాటలు ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి మాట, నీలో ఆసక్తి ఉండాలి. ఏ శక్తి? ఆసక్తి ఉండాలి. ఇక్కడున్న ప్రజలలో
ఆ ఆసక్తి ఉంది కనుకనే, ఆ జీల్, ఆ ప్యాషన్ వారిలో ఉంది కనుకనే వారు ఈ అద్భుతాన్ని చూడగలిగారు. మనం కూడా అదే ఆసక్తిని కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఈ 2025వ సంవత్సరంలో ఈ కూడికల ద్వారా దేవుని అద్భుతాన్ని చూడగలం, దేవుని ఆశీర్వాదాన్ని పొందగలము. ఒకసారి మార్కు సువార్తలోనికి వద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. చూడండి, యేసయ్యకు ఆయన శిష్యులకు భోజనం చేయడానికి కూడా టైం దొరకట్లేదట. కాసేపు అలసట తీర్చుకుందామంటే సమయం దొరకట్లేదట. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య తన శిష్యులతో అంటున్నారు, మనము అవతల ఒడ్డుకి వెళ్ళిపోదాం అని. వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళిపోతున్నారు. అనగా యువతల ఒడ్డు నుండి ఆ సముద్రపు పాయ దాటి వారు ఏం చేస్తున్నారంటే అవతలకు వెళుతున్నారు. గలిలయ సముద్రం అని పిలుస్తాం దాన్ని, తిబేరియా సముద్రం అని పిలుస్తాం, గెన్నేసరతు సరస్సు అని పిలుస్తాం. ఈ 3 పేర్లు ఒకదానికే. గలిలయ సముద్రం అన్నా, తిబేరియా మహాసముద్రం అన్నా, గెన్నేసరతు సరస్సు అన్నా ఒకటే. ఈ సముద్రపు పాయ వీణ ఆకారంలో ఉంటుంది కనుక దానిని గెన్నేసరతు సరస్సు అన్నారు. తిబేరియా అనే రోమా చక్రవర్తి పరిపాలించాడు గనక ఈ సముద్రపు పాయను తిబేరియా సముద్రము అన్నారు. గలిలయ ప్రాంతంలో ఉంది గనక ఈ సముద్రపు పాయను గలిలయ సముద్రము అన్నారు. 3 ఒకటే. మీరు ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే యువతల ఉన్న పట్టణము పేరు కపెర్నహూము. యేసయ్య ఆయన శిష్యులు వెళుతున్న పట్టణము పేరు బేత్సయిదా. సముద్రపు పాయకు అవతల ఒడ్డున బేత్సయిదా ఉంది, సముద్రపు పాయకు యువతల ఒడ్డున కపెర్నహూము ఉంది. ఇప్పుడు కపెర్నహూము నుండి దోణి మీద నదీ పాయ దాటి యేసయ్య ఆయన శిష్యులు అవతల ఒడ్డుకు వెళుతున్నారు. వీళ్ళు నది దాటి లేదా సముద్రపు పాయ దాటి అవతల ఒడ్డుకు వెళ్ళే లోపు సకల పట్టణముల నుండి, అనేక పట్టణముల నుండి ప్రజలట కాలినడకన పరిగెత్తుకుంటూ వేరే మార్గంలో వీరెవరూ రాకముందే అక్కడికి చేరుకున్నారట. అంటే కపెర్నహూము పట్టణము నుండి బేత్సయిదా పట్టణానికి వెళ్ళడానికి కేవలము నీటి మార్గమే కాదు, భూమార్గము కూడా ఉందన్నమాట. ఇది పాయ అని చెప్పుకున్నాం కదా, ఒక చోట నేల కూడా ఉందన్నమాట. అవతల ఒడ్డుకు వెళ్ళడానికి ఇలా చుట్టూ తిరిగి వెళ్ళడానికి నేల కూడా ఉంది. వీళ్ళు ఏమి ఎంపిక చేసుకున్నారంటే, మనం దోణుల మీద యేసయ్య కూడా వెళ్ళడం కాదు, ఆ యేసయ్య ఆయన శిష్యులు వచ్చేలోపు మనం అవతల ఒడ్డుకు వెళ్ళిపోదామని అనేక మంది ఏం చేశారంట, కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చారట. వారికంటే ముందుగా అంటే వీరిలో ఏముందో తెలుసా? ఆసక్తి ఉందన్నమాట. కపెర్నహూము నుండి కాలినడకన బేత్సయిదా వెళ్ళడానికి 6 మైళ్ళ దూరం, అంటే దాదాపు 10 కిలోమీటర్లు. వీళ్ళు 10 కిలోమీటర్లు కూడా పరిగెత్తుకుంటూ యేసయ్య ఆయన శిష్యులు దోణి దిగకముందే అక్కడికి చేరుకున్నారట. అంటే వీరిలో ఎంత ఆసక్తి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే కాస్త దూరం నడవలేకపోతున్నాం, కొంచెం దూరం నడవలేకపోతున్నాం. ఇదే చర్చ్ ఇంకో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటే మీలో చాలామంది రారేమో.
కానీ వీరు చూడండి 10 కిలోమీటర్లు కాలినడకన పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. ఇదిగో యేసయ్య ఆ నేల మీద అడుగు పెట్టకముందే మనం అక్కడ ఉండాలి, ఆయన చేసే అద్భుతాలను చూడాలి, ఆయన చెప్పే మంచి మాటలను మనం వినాలి అని ఎంతో తృష్ణతో, ఎంతో ఆసక్తితో వారు అక్కడికి ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే వారి జీవితాలలో అద్భుతం జరిగింది. అందుకనే వారు గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగారు. ఈ ఉపవాస దినాల్లో ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న ప్రియమైన దేవుని సంగమా, అద్భుతం కొరకు కనిపెట్టుకుని ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో చూడాలంటే మీకేముండాలో తెలుసా? ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. చూడండి, ఆసక్తి విషయంలో మనము మందకొడిగా ఉండకూడదు, మత్తులుగా ఉండకూడదు, వెనకబడిన వారిగా ఉండకూడదు. మాంద్యులు కాక అనగా మత్తులు కాక, వెనకబడిన వారుగా కాక, ఆత్మయందు తీవ్రత గలవారై, తీవ్రత గలవారై. ఒకప్పుడు అందరికంటే ముందు వచ్చేసేదాన్ని, ఒకప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసేవాడు, ఒకప్పుడు చాలా విశ్వాసంగా ఉండేవారు, ఒకప్పుడు చాలా ఆసక్తిగా ఉండేవారు. కానీ మీలో కొందరు ఆ ఆసక్తి విషయంలో ఏమైపోయారంటే మాంద్యులైపోయారు, వెనకబడిన వారు అయిపోయారు, దిగజారిపోయిన వారు అయిపోయారు. వాక్యం చెప్తూ ఉంది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. తీవ్రత అనే చోట గ్రీకులో వాడిన పదము దేన్ని సూచిస్తూ ఉందంటే, చిలాపలా మరిగిపోయిన నీళ్లు ఉంటాయే, వేడి నీళ్ళు, పొంగిపోయిన నీళ్ళు ఉంటాయి, బాగా మరిగిపోయిన నీళ్ళు ఉంటాయి, అలా ఉండాలంట ఆత్మయందు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అనే మాటను వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక మీ ఆసక్తి ఎలా ఉంది? అద్భుతాలు జరిగిపోవాలి, నేను దేవుని ఆశీర్వాదాన్ని పొందేసుకోవాలి అంటే అది అలా జరిగిపోయేది కాదు. దాని కొరకు నీలో ఏముండాలో తెలుసా? ఆసక్తి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఆకాశం ఎత్తళ్ళ అయిపోయిందట. అతడు మరలా ప్రార్థన చేయగా ఏమంటే ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన పంటనిచ్చెను. ఏలియా కూడా మనలాంటి వాడే, మనలాంటి శరీరము, మనలాంటి స్వభావము కలిగిన వాడే. కానీ నేడు మనలో లేనిది ఆనాడు ఆయనలో ఉన్నదేంటో తెలుసా? ఆసక్తి, ఆసక్తితో కూడిన ప్రార్థన. ప్రార్థన చదువు, నీ దగ్గర ఏ శక్తి ఉన్నా లేకపోయినా ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన కార్యాలను మన ఎడల జరిగిస్తాడు. మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాన్ని జరిగించాడు. ఒక చోట సభలు అవుతూ ఉంటే ఒక ఆవిడ చుట్టూ తిరిగేస్తుందంట, స్టేజ్ చుట్టూ. పాస్టర్ గారు పాట పాడతాను, పాస్టర్ గారు పాట పాడతాను. ఉండమ్మా పాడిది, కానీ ఇంకా ముందు ఉన్నారు, ముందు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాడిదిగాని ఉండమ్మా, పాడిదిగాని ఉండమ్మా అంటే ఇంకెంటలేదంట, బుర్ర తినేస్తుందంట. సరే సహోదరి గారు వచ్చి ఇప్పుడు పాట పాడతారంటే పాట ఎత్తుకుందంట, జ్యోతి మొగుడా అంటుందంట. ఏ పాటది? జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా. పాపం పాట పాడాలని ఆసక్తి ఉంది ఆవిడికి, కానీ పదాలు సరిగా పలకలేకపోతుంది అన్నమాట. ఆసక్తే, కానీ అది సరి అయిన ఆసక్తి. యూదులలో కూడా ఆసక్తి ఉండేదట. ఎలాంటి ఆసక్తి అంటే అది కేవలము క్రియా సంబంధమైన ఆసక్తి మాత్రమే, మత సంబంధమైన ఆసక్తి మాత్రమే. కానీ పౌలు గారు అంటున్నారు, మనము విశ్వాస సంబంధమైన ఆసక్తిని కలిగి ఉండాలి, కలిగి ఉండాలి.
కనుక ఆసక్తి ఉందా? రాను రాను దేవుని పిల్లలలో, విశ్వాసులలో ఆసక్తి తగ్గిపోతూ ఉంది, సన్నగిల్లిపోతూ ఉంది. ఎప్పుడు జరిగే ప్రార్థనలే కదా, ఎప్పుడు వినే వాక్యమే కదా, ఎప్పుడు జరిగేదే కదా అని ఒక నిర్లక్ష్య ధోరణితో, నిర్లక్ష్య భావంతో చాలామంది జీవిస్తూ ఉన్నారు. అద్భుతాలు జరగడానికి పునాది ఈ యొక్క ఆసక్తే. అట్టి ఆసక్తిని నీవు నేను కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారట. సంఘం ఏం చేస్తుందంట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందట. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయగా. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. అత్యాసక్తి విడిచిపెట్టి నేడు ఆసక్తి కూడా కనబడడం లేదు. మన ఆసక్తి ఈ భూ సంబంధమైన విషయాల మీద ఉంచుతున్నాం. మన ఆసక్తి తుచ్చమైన, దౌర్భాగ్యమైన విషయాల మీద ఉంచుతూ ఉన్నాం. కానీ వాక్యం చెబుతోంది మన ఆసక్తి ఎల్లప్పుడూ ఏం చేయాలంటే పర సంబంధమైన విషయాల మీద ఉంచాలి. ఏ వాక్యము మన జీవితాలను కట్టగలదు, ఏ దేవుని దివ్యమైన సన్నిధి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలదు, ఏ భక్తి జీవితం, ప్రార్థనా జీవితం మనలను ముందుకు తీసుకువెళ్ళగలదు, ఆ ప్రార్థన మీద, ఆ వాక్యం మీద, ఆ దేవుని సన్నిధి మీద మనము మన ఆసక్తిని నిలపాలి. అప్పుడే దేవుని యొక్క అద్భుతాలను, ఆశీర్వాదాలను చూడగలము. కనుక ఆసక్తి ఉందమ్మా? చాలామంది చాలాసార్లు ఒకప్పుడు నేను అంతండి, ఒకప్పుడు నేను ఎంతండి అంటారు. ఒకప్పుడు అంటున్నారంటే ఇప్పుడు ఏమీ లేదని అర్థం. ఒకప్పుడు కాదు, ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు ఉందా నీకు ఆసక్తి? ఆసక్తితో దేవుని పని చేస్తున్నావా? ఆసక్తితో దేవుని పరిచర్య చేస్తున్నావా? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావా? ఆసక్తితో వాక్యం చదువుతున్నావా? ఆ ఆసక్తి ఉంటేనే నువ్వు దేవుని యొక్క అద్భుతాలను, ఆశీర్వాదాలను చూడగలవు. రెండవ సత్యము దేవుని కనికరం. ఇదే మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. చూసారా, వచ్చిన వాళ్ళు చాలా పట్టణాల నుంచి వచ్చారు, సకల పట్టణాల నుంచి వచ్చారు. గొప్ప జనమంట, గొప్ప జన సమూహం. యేసయ్య వారిని చూసేసరికి వారు ఎలా కనబడ్డారట? కాపరి లేని గొర్రెల వలె కనబడ్డారట. వెంటనే యేసయ్య వారి మీద కనికరపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు, కృప చూపే దేవుడు, కనికర సంపన్నుడు. ఆ దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడంటే కనికరాన్నే కోరుతూ ఉన్నాడు. మేక ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అక్కడ 3 అద్భుతమైన విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఆ 3 విషయాల్లో మధ్యలో ఉన్న మాట కనికరమును ప్రేమించుట. కనికరమ్మ అని పేరు పెట్టుకుంటారు, పిల్లికి కూడా భిక్షమేయరు. కరుణమ్మ అనే పేరు ఉంటుంది కొంతమందికి, కరుణాకర్. కనీసం ఎంగిలి చేయి కూడా కాక్కెదపరు. దేవుడు మనము కనికరం కలిగిన వారిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆయన కనికర సంపన్నుడు, ఆయన కనికరించాడు కనుకనే మనం ఇలా ఉన్నాం. యేసయ్య ఒక ఉపమానం చెప్పారు కదా. ఒకడట ఒక రైతుకు 1,00,000 రూపాయలు బాకీ అట.
రైతు రే బాకీ కట్టరా అంటున్నాడట. బాబు ఆ పిల్లలతో ఉన్నానండి అంటున్నాడట. సరే అయితే నీ బాకీ కొట్టేస్తున్నాను. కనికరపడి ఆ బాకీ కొట్టేసాడట. ఇంక అప్పు కట్టవలసిన పని లేదు. వీడంటే ఇంటికి వెళ్ళి ఎప్పుడో పక్కింటి వాడికి 10 రూపాయలు అప్పిచ్చాడట. నువ్వు నా 10 రూపాయలు ఇస్తావా లేదా, ఇస్తావా చస్తావా అని పీకట్టుకున్నాడంట. ఎలా తెలిసిందో రైతుకు తెలిసిందంట ఈ విషయం. ఒరే వాడిని నా దగ్గరికి పిలవండి, వీడిని చీకటి కొట్లో పడేయండి, కొరడాలతో కొట్టండి, బెత్తాలతో కొట్టండి. నేనేమో నీ పెద్దప్పు కొట్టేశానా, నువ్వు చిన్న విషయాన్ని క్షమించలేకపోతున్నావా, కనికరించలేకపోతున్నావా అని అతన్ని ఏం చేశాడంటే శిక్షకు అప్పగించినట్లుగా యేసుప్రభు వారు చెప్పిన ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనలను క్షమించిన ప్రకారము మనము కూడా ఏం చేయాలి, ఇతరులను క్షమించాలి. దేవుడు మనలను కనికరించిన ప్రకారము మనము కూడా మన తోటి వారిని, ఇతరులను కనికరించే వారముగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నువ్వు కనికరం చూపిస్తేనే దేవుడు నీ ఎడల కనికరం చూపిస్తాడు. నువ్వు ఇతరుల ఎడల జాలి పడితేనే దేవుడు నీ ఎడల జాలి పడతాడు. ఆయన ముందుగా జాలి పడ్డాడు, అందుకనే మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆయన ముందుగా తన కనికరాన్ని చూపించాడు, అందుకనే మనము ఈ స్థాయిలో ఉండగలిగాం. అయితే ఇక మీదట మనము ఇతరుల ఎడల ఏం చేయాలి, కనికరాన్ని చూపించాలి. జాన్ అనే కుర్రోడు ఉన్నాడట. ప్రతిరోజు వాళ్ళ నాన్నగారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పిల్లోడికి 5 రూపాయలు ఇచ్చేవారట. ఇంటికి వచ్చిన తర్వాత అడిగేవారట, ఏం చేసావురా 5 రూపాయలని. ఒకరోజు నీ 5 రూపాయలు ఏం చేసావు ఈరోజు అని అడిగితే ఆ పిల్లోడు అంటున్నాడంట, దేవుడికి అప్పిచ్చాను అన్నాడంట. దేవుడికి అప్పిచ్చావా? అవును డాడీ, దేవుడికి అప్పిచ్చాను. దేవుడికి అప్పు ఇవ్వడమేట్రా అంటే, డాడీ నువ్వు వాక్యం చదవలేదా? సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనంలో బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. మా స్కూల్ దగ్గర ఒక పేదావిడ ఉంది డాడీ, నేను ఆమెకు సహాయము చేశాను. మరి బేదలకు సహాయం చేస్తే దేవునికి అప్పిచ్చినట్టే కదా. బేదలను కనికరిస్తే మరి దేవుడికి అప్పించినట్టే కదా. అందుకనే దేవుడికి అప్పించానన్నాను డాడీ అన్నాడంట. నిజమేరా? నిజమే నువ్వు చెప్పింది. ప్రియులారా, మనము ఇతరులను కనికరిస్తే సాక్షాత్తు దేవదేవునికి అప్పించినట్టు. కనుక మీరు ఇతరులను కనికరించగలుగుతున్నారా? కొన్నిసార్లు ఆ కాలు తగిలితే పెద్ద ప్రాబ్లం కదా. కొన్నిసార్లు ఆ చెయ్యి తగిలితే పెద్ద సమస్య. కొన్నిసార్లు ఆ చిన్న మాట మనం భరించలేము. నిద్రకమ్మ అన్నది పక్కవాడి, అంతే, ఆ మాట పెద్ద కేసు అయిపోతుంది. నేను ఒక్కరిదాన్ని నిద్ర అవుతున్నానా? సంఘంలో ఎంతమంది ఉన్నారు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు నిద్ర అవట్లేదా? బయట ఎంతమంది నిద్రపోతున్నారో నీకు తెలుసా? నువ్వు చూసావా? నిద్రపోకమ్మా, విలువైన వాక్యం అన్న మాట ఆ పాపానికి పెద్ద పుస్తకం చదివేస్తున్నారు కొంతమంది. ఇంకెక్కడ నువ్వు కనికరాన్ని చూపిస్తావు? దేవుని పిల్లలమైన మనము ఏం చేయాలి? ఇతరుల ఎడల కనికరాన్ని చూపించాలి. దేవుడు దాన్ని మన యొద్ద నుండి కోరుతూ ఉన్నాడు. నిజంగా దేవుడు కనికరించకపోతే ఇక్కడ ఈ అద్భుతం జరిగేది కాదు. నిజంగా అలనాడు దేవుడు కనికరించకపోతే మన జీవితంలో రక్షణ అనే అద్భుతం జరిగేది కాదు. నిజానికి మనం ఈ రోజున బ్రతికుండేవారము కాము. ఎన్నోసార్లు బకెట్ తినేయాల, ఎన్నోసార్లు పరదేశులమో ప్రియులారా అనే పాట పాడేయాల. కానీ దేవుడు తన కనికరాన్ని చూపించి నీకు నాకు జీవాన్ని పోసాడు. ఎందుకో తెలుసా? నీవు మరికొందరి ఎడల కనికరాన్ని చూపిస్తావని, నీ వంటి వారి ఎడల నువ్వు కనికరాన్ని కనబరుస్తావని. దేవుడు అలనాడు నిన్ను కనికరించాడని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అమ్మ, కనికరం ఉందా నీ దగ్గర? జాలి ఉందా? యేసుప్రభు వారు కనికరంతో ఈ అద్భుతం చేయడం మాత్రమే కాదు, కనికరముతో అనేక అద్భుతాలు చేసినట్లు వాక్యంలో రాయబడి ఉంది. ఆయన కనికరపడి బోధించినట్లుగా ఒక చోట రాయబడ్డది.
ఆయన కనికరపడి అనేక రోగులను స్వస్థపరిచినట్లు మరొక సువార్తలో పేర్కొనబడింది. వాటన్నిటికీ మూలం ఆయన కనికరమే. కనికరము కలిగిన దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనో తెలుసా? నా ప్రియ సంగమా, నా పిల్లలారా, మీరు కూడా మీ తోటి వారి ఎడల కనికరాన్ని కలిగి ఉండాలి. వారి ఎడల నీకు జాలి లేకపోతే భారంతో వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయలేవు. వారి మీద నీకు లేశమైన కనికరం లేకపోతే వారికి నువ్వు సువార్తను ప్రకటించలేవు, నీ సాక్ష్యాన్ని తెలియచేయలేవు. అన్నీ కూడా ఈ కనికరం అనే మాటతోనే ముడిపడి ఉన్నాయి. కనుక ఈ రాత్రి మనము వెంటనే కలిగి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? కనికరము. తోటి వారి ఎడల జాలి, దయ అనేది మనలో ఉండాలని ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి విషయము ఆసక్తి, రెండవ విషయము దేవుని కనికరము. దేవుని కనికరము. మూడవ సత్యము దేవుని శక్తి. దేవుని శక్తి. దేవుని శక్తి. ఏంటి దేవుని శక్తికి ఉన్న ప్రత్యేకత అంటే, దేవుని శక్తి మానవ అంచనాలకు మించినది. ఈ మాట నాతో పాటు చెప్పండి. దేవుని శక్తి మానవుని అంచనాలకు మించినది. ఇది 100కి 100% కరెక్ట్ అండి, కరెక్ట్. మార్కు సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. అందుకాయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనము. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెముగా పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. చూడండి, వారు అని మార్కు సువార్తలో ఉంది, అనగా శిష్యులందరూ. పిలుపు అని యోహాను సువార్తలో ఉంది. సో ఎవరైనప్పటికీ విషయం ఏంటంటే, వారు కొన్ని అంచనాలు వేసుకుంటున్నారు, కొన్ని లెక్కలు వేసుకుంటున్నారు. జరగబోయే కార్యము కొరకు కొన్ని అంచనాలు, కొన్ని లెక్కలు వేస్తున్నారు. ప్రియులారా, లెక్కలు అవసరమే, నేను కాదనడం లేదు, అంచనాలు అవసరమే. కానీ ఒక సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటి ఆ సత్యం అంటే, దేవుని శక్తి మన అంచనాలకు అతీతమైనది. దేవుని శక్తి మన అంచనాలకు దూరమైనది, మన అంచనాలకు మించినది. పిలుపు వెంటనే క్యాల్కులేటర్ తీసేసి లెక్కలు కొట్టేస్తున్నాడు. ఇక్కడ ఇంతమంది జనాభా ఉండొచ్చు, ఇంతమంది జనాభా కంటే ఇన్ని రొట్టెలు కావాలి, ఇన్ని రొట్టెల కంటే ఇన్ని డబ్బులు కావాలి, ఇన్ని డబ్బులు ఎట్టి ఇన్ని రొట్టెలు తెచ్చినా, ప్రభు సంస్కరణలాగా కూతు మొక్క ఎట్టినా ఎవరికి ఏమాత్రము సరిపోవు. కొంచెం వారికి పెట్టినా, ఏదోలాగా సరిపెట్టి పంచి పెడదామని ప్రయత్నం చేసినా ఎక్కడా సరిపోయే అవకాశాలు లేవు. పిలుపు లెక్కలేంటో తెలుసా? 200 దేనారాలంటే ఒక మనిషి నాగా లేకుండా 6 మాసాలు కష్టపడితే వచ్చే డబ్బులు. ఇన్ని డబ్బులు వీళ్ళకి తగలేసేయాలంటావా? ఇన్ని డబ్బులు ఎట్టి ఈ రొట్టెలు తెచ్చినా ఏమాత్రం సరిపోవు. సరిపోలేనప్పుడు మనం ఎందుకు తేవడం? లెక్కల మీదే ఉన్నాడు ఈయన, లెక్కల మాస్టర్ ఏమో బహుశా. లెక్కలు కొడుతున్నాడు, 200 దేనారాలు అని చెప్పేసి. కానీ నిజానికి అక్కడ లెక్కలు ఏమైనా పనిచేసాయా? 200 దేనారాలు ఎట్టి రొట్టెలు తెచ్చారా? పక్క పట్టణానికి వెళ్ళి దోనేసుకుని వెళ్ళి కపెర్నహూములో ఉన్న రొట్టెలు కొట్టు దగ్గరికి వెళ్ళి 200 దేనారాలు రొట్టెలు తెచ్చారా? 200 దేనారాలు సరిపోవు కదా, 300 దేనారాలు రొట్టెలు తెద్దామని తెచ్చారా? లేదు. అక్కడ పనిచేసింది ఏంటంటే దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి. శక్తిమంతుడైన ఆ దేవుని యొక్క మాట పనిచేసింది.
దేవుని యొక్క తాకిడి పనిచేసింది, ఆ యేసయ్య యొక్క స్పర్శ పనిచేసింది. అక్కడ అద్భుతం జరిగింది, అక్కడ ఆశీర్వాదం కలిగినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఏమండి, మన తలంపులు ఆయన తలంపులు లాంటివి కావంట, మన త్రోవలు ఆయన త్రోవల వంటివి కావు. ఆయనవి శ్రేష్టమైన తలంపులు, ఆయనవి ఉన్నతమైన మార్గాలు. మనం మిడిమిడి జ్ఞానంతో, వచ్చిరాని జ్ఞానంతో, కంగారుతో, తొందరపాటుతో లెక్కలేస్తూ ఉంటాం, ఏవో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుడు నవ్వుతూ ఉంటాడు కొన్నిసార్లు మనల్ని చూసి. ఏంటి నా పిల్లలు నా దగ్గరికి రావడం మానేసి, నా మీద ఆనుకోవడం మానేసి, నన్ను ఆశ్రయించడం మానేసి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారో, ఎంతకాలం చేస్తారో చూద్దాం, ఏమవుతుందో చూద్దాం అని ఆయన అలా పైనుండి నిశితంగా మనల్ని చూస్తూ ఉంటాడు. యోబు అంటున్నాడు, యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనంలో, యోబు గ్రంథం 33వ అధ్యాయము 13వ వచనం చివరిలో, దేవుడు నరుల శక్తికి మించినవాడు. ఏమండి, ఉందన్నమాట, దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీ శక్తి నా శక్తి ఎంత? అంతంత మాత్రమే. నీ జ్ఞానము నా జ్ఞానము ఎంత? అంతంత మాత్రమే. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన కలుగు చేసుకుంటే, ఆయన రంగప్రవేశం చేస్తే, ఆయన పూనుకుంటే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నువ్వు కొడితే కేసు, దేవుడు కొడితే కేసు ఉండదు, ఏమీ ఉండదు. అందుకు నువ్వేం చేయాలి? విషయాన్ని దేవునికి అప్పగించాల. దేవుడు డీల్ చేస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి ఈ మాట ఎంత చక్కగా ఉందో. దేవుడు నరుల శక్తికి మించినవాడు, మించినవాడు. కొన్నిసార్లు కొన్ని అంచనాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. అంచనాలతో కాదు దేవుని దగ్గరికి రావడం, విశ్వాసంతో రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నువ్వు ఇలా చేయనాయనా, నువ్వు అలా చేయనాయనా, నువ్వు ఇలా మాట్లాడు నాయనా. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రసంగికుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాం, కానీ దేవుడు కొన్నిసార్లు చిన్న చిన్న వారిని నిలబెట్టి మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మర్మాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, గూఢమైన సంగతుల కొరకు. కానీ దేవుడు చాలాసార్లు మనకు తెలిసిన విషయాలలో నుండే, మనం చాలాసార్లు చదువుకున్న విన్న విషయాలలో నుండే మనకు అవసరమైన మాటలు బయలుపరుస్తూ ఉంటాడు. అక్కడ మన అంచనా ఒకటి, దేవుడు మనతో వ్యవహరిస్తున్న విధానము మరొకటి. దేవుని స్టైల్ ఎప్పుడు స్పెషలే, దేవుని శైలి, దేవుని విధానం ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నుంచి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము చివరి వచనాల్లో, ప్రధాని అనే ఒక ఆయన ఉన్నాడు, ఉన్నతమైన ఉద్యోగి, రాజు యొక్క వ్యవహారాలు, కోర్టు యొక్క వ్యవహారాలన్నీ చూసుకునేవాడు ప్రధాని. ఈయనకు కుమారుడు ఉన్నాడంట, కుమారునికి జ్వరం వచ్చిందంట. అది చాలా తీవ్రమైన జ్వరమై ఉంటుంది, రోగి అయి ఉన్నాడు. అతనిది కపెర్నహూము. యేసుప్రభు వారు కానా అనే పట్టణంలో ఉన్నారు. కపెర్నహూము నుండి కానాకు 17 మైళ్ళ దూరం, అనగా దాదాపు 23 కిలోమీటర్ల దూరం. అతడు ఉన్నతమైన ఉద్యోగి అయ్యుండి కూడా ఆ కాలంలో ప్రయాణ సాధనాలు పెద్దగా లేని ఆ కాలంలో యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు, పనిగట్టుకుని వచ్చాడు. వచ్చి ఒక మాట అంటున్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 47వ వచనంలో, నువ్వు వచ్చి నా బిడ్డను ముట్టి బాగు చేయాలి, నా కుమారుని మీరు ముట్టి బాగు చేయాలి అని వేడుకుంటున్నాడు. అంటే అతడు ఒక అంచనాతో వచ్చాడండి, ఒక అంచనాతో వచ్చాడు, ఒక లెక్కతో వచ్చాడు.
ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉన్నాడు గనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలెనని వేడుకొనెను. అనగా ప్రధాని యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా, నా బిడ్డ చచ్చిపోయేలా ఉన్నాడు, నువ్వు వచ్చి నా బిడ్డను బాగు చేయాలి, వచ్చి బాగు చేయాలి, వచ్చి ముట్టాలి అనే అంచనాతో లెక్కతో వచ్చాడు. ఇలాగా మీరు అద్భుతాలు సూచక్రియలు చూస్తేనే కానీ నమ్మరా అని యేసు ప్రభు వారు అక్కడ ఒక మాట పలికారు. అప్పుడు ప్రభువా, నా కుమారుడు చచ్చిపోకముందే, చచ్చిపోయేలా ఉన్నాడు నాయన, అర్జెంటుగా ఆయన రమ్మని ఆయనను వేడుకొన్నాడు. ఫస్ట్ నుంచి ఒకటే పాఠం, నువ్వు రావాలి, నా బిడ్డను ముట్టాలి, నువ్వు రావాలి, నా బిడ్డను బాగు చేయాలి, నువ్వు రావాలి 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 అని అంచనాతోనే ఉన్నాడు. కానీ 50వ వచనంలో చూడండి, యేసయ్య ప్రధాని కూడా వెళ్ళలేదు. నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, వెళ్ళరా కూడా యేసయ్య? రావాలి అని వచ్చిన ఆ వ్యక్తి యొక్క అంచనాను మారుస్తూ, ఆ వ్యక్తి యొక్క లెక్కను మారుస్తూ యేసు ప్రభు వారు, నీ బిడ్డ బ్రతికే ఉన్నాడు, వెళ్ళవయ్యా అన్నాడు. ఒక మాట సింపుల్గా, నీ బిడ్డ బ్రతికే ఉన్నాడు, వెళ్ళు అన్నాడు. కానీ ఆ తర్వాత ఉందండి అసలైన మాట, అతడు ఆ మాటను నమ్మి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఒక అంచనాతో వచ్చాడు, యేసయ్య అంచనాను మార్చేశారు. ప్రియులారా, యేసయ్య మన అంచనాలకు అతీతంగా పనిచేసే దేవుడు. యేసయ్య యొక్క శక్తి మానవ అంచనాలకు మించినది. అతడు రావాలి అని అనుకున్నాడు, రావడానికి చాలా టైం పట్టేది, చాలా ప్రయాస అయ్యేది. కానీ యేసయ్య చూడండి, ఒక మాటతో ఆ బిడ్డను బ్రతికించారు. ఇంటికి వెళ్ళేసరికట ఆ చనిపోవలసిన కుమారుడు బ్రతికే ఉన్నాడట. తన దాసులను అడుగుతున్నాడు, ఒరే, నా బిడ్డ ఎప్పుడు బ్రతికాడురా, ఎప్పుడు లేచి కూర్చున్నాడురా అంటే 1 గంటకి అని చెప్తున్నారంట. కరెక్ట్గా 1 గంటకి యేసయ్య అదే మాటను పలికారు. ఆ విషయాన్ని అతడు గుర్తు చేసుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యపడింది? అంచనాల ద్వారానా, లెక్కల ద్వారానా? లేదండి, విశ్వాసము ద్వారా సాధ్యపడింది. విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తావు. విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడగలుగుతావు. చూడండి, ఈ విశ్వాసం ఎంత చక్కగా పనిచేసిందో. కపెర్నహూము నుండి యేసయ్య నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఊరు 17 మైళ్ళు, అనగా 23 కిలోమీటర్లు. మీరు రిమోట్లు వాడుతూనే ఉంటారు. టీవీకి రిమోట్ ఉంటుంది, ఏసీకి రిమోట్ ఉంటుంది, హోమ్ థియేటర్కి రిమోట్ ఉంటుంది. ఏ రిమోట్ అయినా కొంచెం అలా బయటికి వెళ్తే పనిచేయదు. కానీ ఇక్కడ ఒక రిమోట్ ఉంది, 23 కిలోమీటర్ల దూరం పనిచేసింది. ఎంత గొప్ప విషయం! యేసు ప్రభు వారు కానాలో ఉండి దాన్ని స్విచ్ నొక్కితే, వెళ్ళవయ్యా, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, నీ కుమారుడు బాగుపడ్డాడని చిన్న బటన్ నొక్కితే 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిడ్డ మీద పనిచేసింది. ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప అద్భుతము! అంచనాలతో దేవుని మందిరానికి వస్తున్నావేమో, అంచనాలతో కూర్చున్నావేమో, లెక్కలు వేస్తూ ఈ మాటలు వింటున్నావేమో. అమ్మా, అయ్యా, కొన్నిసార్లు లెక్కలు ఏమీ పని చేయవు. కొన్నిసార్లు నువ్వు వేస్తున్న లెక్కలు నేను నిరాశపరిచి, నేను ఇంక ఇల్లు కట్టలేనేమో, ఇక నేను ఉద్యోగం పొందలేనేమో, ఇక నా జీవితం ముందుకు సాగలేదేమో, ఇక నాకు మంచి రోజులు లేవేమో అనేటట్లుగా అవి నేను చేయొచ్చు. ఆ అంచనాలను, లెక్కలను పక్కన పెట్టి విశ్వాసంతో నువ్వు ముందుకు సాగితే ఆయన నీ పట్ల అద్భుతాలను చేసే దేవుడై ఉన్నాడు. మరిచిపోకండి, దేవుని శక్తి మానవ అంచనాలకు మించినది. మొదటి మన దగ్గర ఆసక్తి ఉండాలి. రెండవదిగా దేవుని కనికరము ఉండాలి. మూడవదిగా దేవుని శక్తిని మనము కలిగి ఉండాలి. దేవుని శక్తిని మనం కలిగి ఉండాలి. నాలుగవ సత్యము క్రమము. మార్కు సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకు ఆయన పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా
కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపించగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. చూడండి, యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గర ఏమున్నాయని అడిగారు. 5 రొట్టెలు 2 కాల్చిన చిన్న చేపలు ఉన్నాయని చెప్పారు. వెంటనే ఆ పచ్చగడ్డి మీద యేసు ప్రభు వారు వీరిని లైన్గా కూర్చోమన్నారు. పంక్తులు అంటే లైన్లు. అప్పుడు వెంటనే 100 మంది ఒక లైను, 50 మంది ఒక లైన్ కింద అలా లైన్గా కూర్చున్నారంట. ఎలా కూర్చున్నారు? లైన్గా కూర్చున్నారు. అంటే వారిలో ఏముందో తెలుసా? క్రమము ఉందన్నమాట. క్రమం ఉంది. ప్రియులారా, మన దేవుడు క్రమమైన దేవుడు. ఆయనకు అక్రమము ఇష్టం ఉండదు. కనుక ఆయన పిల్లలమైన మనము కూడా క్రమాన్ని కలిగి ఉండాలి, క్రమముగా ఉండాలి. దేవుని సన్నిధికి రావడంలో క్రమం ఉండాలి. కొంతమంది దేవుని మందిరానికి ఎక్కడికో వెళ్తున్నట్టు, జ్ఞాపకం వచ్చినట్టు వస్తూ ఉంటారు. లేదు, క్రమంగా మనము దేవుని సన్నిధికి రావాలి. వీలైతే మనము త్వరితముగా దేవుని సన్నిధికి రావాలి. వచ్చి కాసేపు ప్రార్థనలో గడపాలి. జ్ఞాపకం వచ్చినప్పుడు రావడం కాదు, క్రమంగా దేవుని సన్నిధిలో సాగాలి. ప్రతి ఆదివారము, ప్రతి శనివారము క్రమంగా మనం దేవుని సన్నిధిలో సాగాలి. దేవుని సన్నిధిలో మనం క్రమంగా కూర్చోవాలి. కొన్ని చోట్ల కాళ్ళు ఇలా సాపేస్తున్నారు. మరి మీకు ప్లేస్ లేకేమో ఆ కాళ్ళు చూసి మాట్లాడడానికి పర్లేదమ్మా, నా నెత్తి మీద ఆడతలేదు, సంతోషం, పెట్టుకో, మళ్ళీ అదో సమస్య. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? క్రమంగా కూర్చోవాలి. అలాగే మనము దేవుని వాక్యాన్ని క్రమంగా వినాలి. దేవునికి ఇవ్వడంలో కూడా మనం క్రమంగా కొనసాగాలి. దేవుడు మన యొద్ద నుండి క్రమాన్ని కోరుతూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకొందుము. ప్రియులారా, మన సంఘానికి ఒక చక్కటి పేరుంది, క్రమశిక్షణ కలిగిన సంఘం అని. మీకు తెలుసా? ఈ కూడికలు విషయము 3 నెలల క్రితమే నిర్ణయించబడింది. ప్రార్థన చేసి 3 నెలల క్రితమే నిర్ణయించబడ్డది. అనగా ఒక క్రమం ఉంది. మరి అలాగే సమయానికి ప్రారంభిస్తారు, సమయానికి ముగిస్తారు అనే ఒక మంచి పేరు ఉంది. కొన్ని చోట్ల 11 అయిపోతుంది, 12 అయిపోతుంది. కానీ ఇక్కడ సమయానికి ప్రారంభిస్తారు, సమయానికి ముగిస్తారు. మీరు రావడంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చేమో, కానీ ప్రారంభంలోనూ ముగింపులో మాత్రం తేడా ఉండదు. ఎందుకంటే దైవజనులు క్రమాన్ని ఇష్టపడేవారు. ఆ క్రమం వారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? దేవుని నుండి నేర్చుకున్నారు. మీరు కూడా వారి యొద్ద నుండి ఆ క్రమాన్ని నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ఎప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఇప్పటి వరకు మనం ఎలాగైతే నడుచుకున్నామో భవిష్యత్తులో కూడా మనం ఏం చేయాలి? క్రమముగా నడుచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు క్రమమైన దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. నువ్వు ఆత్మ సంబంధమైన మనిషివైతే క్రమంగా నడుచుకుంటావు. నువ్వు తేడాగా నడుచుకుంటున్నావంటే ఆత్మ సంబంధమైన మనిషివి కావు. కొన్నిసార్లు ఎంత ఆశ్చర్యం అంటే క్రమంగా నడిచి వారు తప్పిపోతున్నారు. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. అదేంటి, ఈ బిడ్డ చాలా ఆసక్తిగా, చాలా చురుకుగా దేవుల్లో ఉండేవాడు కదా, ఇలా తప్పిపోయాడేంటి అని చెప్పేసి. అంటే అతడు శరీర సంబంధమైన మనిషి అయిపోయాడు. శరీర సంబంధమైన వాటి వైపు చూశాడు. సాతానుగాడు తన వల్ల వేసేసుకున్నాడు, తన ఉచ్చులో. ఇంకా అతనికి రావడం కష్టమైపోతుంది అన్నమాట. మనము ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. శరీరాన్ని అనుసరించినంత కాలం నువ్వు క్రమంగా నడుచుకోలేవు. ఇదేమన్నా స్కూల్ ఏంటి, టయానికి వెళ్ళిపోవడానికి అంటది నీ శరీరం. నీ ఒక్కరి వలన ఏంటి,
అక్కడ ఎంతమంది లేరు అంటది నీ శరీరం. శరీరము నీ క్రమాన్ని తప్పిస్తుంది. శరీరము నీ ఆత్మను కిందకి లాగుతూ ఉంటుంది. కానీ నువ్వు ఆత్మ సంబంధమైన మనిషివైతే నీ ఆత్మ పైకి దేవుని దగ్గరికి ఎగరాలి అంటది. అది ఆత్మకు శరీరానికి ఉన్న తేడా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఆత్మను అనుసరించి ఎల్లప్పుడూ ఏం చేయాలంటే క్రమముగానే నడుచుకోవాలి. 10 మంది కన్యకలలో 5 కన్యకలు ఏమండి తలుపు దగ్గరికి వచ్చి తలుపు తడుతూ ఉంటే లోపల నుండి పెండ్లి కుమారుడు అంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నేను. అయ్యో 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 అయ్యో, ఎంత మాట, ఎంత ఘోరమైన మాట, ఎంత ఘోరం. మీరెవరో నేను ఎరుగను. కారణం వీరిలో ఏమి లేదు, క్రమము లేదు. దేవుని పిల్లలకు క్రమం ఉండాలండి. క్రమంగా దేవుని టైంకి వచ్చేయాల. మీరు టైంకి వచ్చేస్తే మాకు ఎంత సంతోషమో. క్రమము పాటించాలి, క్రమంగా దేవునిలో సాగాలి, క్రమంగా దేవుడిని ఆరాధించాలి. ఒక ఆయనంట ఇలా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఈ ఉపవాస ప్రార్థనలోనే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేస్తున్నాడంట విశ్వాసులకి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేస్తున్నాడంట. అంటే మధ్యలో ఇంకెక్కడ కూడా కనబడరు అనమాట. మళ్ళీ అప్పుడే వస్తారు. అప్పుడు కూడా డౌటే, మళ్ళీ సంవత్సరానికే. అలా ఉన్నారు కొంతమంది. ప్రియులారా, ఎప్పుడో జ్ఞాపకం వచ్చినట్టు దేవుని సన్నిధిలో కనబడడం కాదు, క్రమంగా మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనంలో రాయబడ్డది, సమస్తమును క్రమముగా జరుగనీయుడి. సమస్తమును క్రమముగా జరుగనీయుడి. ఒక్క విషయం అని కాదు, ఇక్కడ లోపల ఉన్నప్పుడు క్రమంగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత క్రమం తప్పడం, వాక్యం వినేటప్పుడు క్రమంగా ఉండి భోజనాల దగ్గర క్రమం తప్పడం, ఇలా కాదండి. సమస్తాన్ని ఏం చేయాలంట, క్రమముగా జరిపించాలి. ఎందుకంటే మన దేవుడు అక్రమమైన దేవుడు కాదు, క్రమమైన దేవుడు. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. దేవుని బిడ్డలమైన మనం క్రమంగా సాగాలి. మన మాటలు క్రమంగా ఉండాలి. కొంతమంది నోటితో ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. సరసోక్తులు, బూతులు, ద్వంద్వ అర్థాలతో కూడిన మాటలు, వాటిని వింటున్నారు, వాటిని చూస్తున్నారు, వాటిని మాట్లాడుతూ ఉన్నారు. వాటికి మనం దూరంగా ఉండాలి. మన మాటలు క్రమంగా ఉండాలి. అవసరమైతే మన నోటికి చిక్కాన్ని పెట్టుకోవాలని వాక్యం తెలియచేస్తూ ఉంది. మన నోటిని అదుపులో ఉంచుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. నీ మాటలు క్రమముగా ఉండాలి. ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ ఏమండి రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. అవసరమైతే ప్రోత్సాహకరమైన మాటలే మాట్లాడాలి తప్ప ఇతరులను బాధించే మాటలు, నొప్పించే మాటలు మనము మాట్లాడకూడదు. ట్రైన్లో చిన్నపిల్లడు ఏడ్చేస్తున్నాడంట, తండ్రి ఎత్తుకున్నాడంట, ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడంట. అక్కడ ఉన్న జనాల్లో ఒకడు అంటున్నాడంట, ఆ పిల్లోడు అలా ఏడ్చేస్తున్నాడు, వాళ్ళ తల్లి చచ్చిందా అంటున్నాడంట. అవునండి, మీరు అన్నట్టుగానే వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మ బాడీ పక్క బోగీలో ఉంది అన్నాడంట. అయ్యయ్యో, కంగారుగా నేను ఆ మాట మాట్లాడేశాను, నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది అనుకుని బాధపడ్డాడట. కొన్నిసార్లు నోటికొచ్చిన మాటలు మనం మాట్లాడేస్తూ ఉంటాం. దేవుని పిల్లలు క్రమంగా మాట్లాడాలి, నిదానించి మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. లోకస్తులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు. మాటలు క్రమంగా ఉండాలి. అలాగే మన ఆలోచనలు కూడా క్రమంగా ఉండాలి. ప్రియులారా, కొందరు ఆలోచనలు గుర్రాల కంటే స్పీడ్గా పరిగెడుతూ ఉంటాయి. నేటి ఆధునిక యుగంలో అన్నీ మనకు అందుబాటులో వచ్చేసాయి. కొంతమంది ఏది చూస్తే అదే కొనాలనుకుంటున్నారు, ఏది చూస్తే అదే కావాలనుకుంటున్నారు. అయ్యో, మన పరిస్థితి ఏంటని ఆలోచన చేయట్లా. దానికి సంబంధించిన ఆ సొమ్ము మన ఇంట్లో ఉందా లేదా,
అనేది ఆలోచన చేయట్లేదు. ఏది చూస్తే అది కొని, దేని వెనకాలైతే దాని వెనకాల పరిగెత్తి అప్పుల పాలవుతున్న పరిస్థితి, తర్వాత ఏడుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దేవుని పిల్లలు తమ ఆలోచనల విషయంలో క్రమంగా ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు కొంతమంది బాగానే ఉంటారు, వారు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా తొంటరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. రకరకాల ఆలోచనల చేత వారు నింపబడి ఆ విధంగా వారు పరుగులెత్తుతూ ఉంటారు. ఆ ఆలోచనల విషయంలో కూడా మనం ఏం చేయాలి? క్రమముగా ఉండాలి. అలాగే మన క్రియల విషయంలో కూడా మనం ఏం చేయాలంటే క్రమముగా ఉండాలి. మన పనులు క్రమంగా ఉండాలి, క్రమంగా సాగాలి. ఏది ముందు ఏది వెనకాల, ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు, ఏది దేవుని చిత్తానుసారమో ఏది దేవుని చిత్తానికి విరుద్ధమో అని ముందే తెలుసుకుని, ప్రార్థనలో కనిపెట్టి తెలుసుకుని ఆ ప్రకారం మనం నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఎవరెవరినో పోల్చుకుని ఎవరెవరితో పరుగులెత్తి ఏవేవో చేద్దామంటే చివరికి చతికిలబడవలసిన పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఆ పరిస్థితి రాకుండా మన క్రియలలో కూడా మనం ఎలా ఉండాలి? క్రమముగా ఉండాలి, క్రమముగా ఉండాలి. ఆ క్రమశిక్షణ మాత్రమే మనము అద్భుతాలను చూసేటట్లు చేయగలుగుతుంది. ఆ క్రమశిక్షణ మాత్రమే మనలను దేవుని రాజ్యము లోపలికి చేర్చగలుగుతూ ఉంది. అమ్మా, నీ ఆత్మదీపం సరిగా ఉందా? పరిశుద్ధాత్మ అనే తైలముతో నువ్వు సిద్ధపడున్నావా? నీ దీపము వెలిగేటట్లుగా ఉందా? ఆరిపోయే దీపంలా ఉందా? అప్పటికప్పుడు ఒత్తి సరి చేసుకుందాం, అప్పటికప్పుడు తైలాన్ని నింపుకుందామంటే కుదరదు. దేవుని రాకడ సమీపంగా ఉంది. నువ్వు క్రమము కలిగిన వ్యక్తివై, సిద్ధపడిన వ్యక్తివై ఉన్నప్పుడే నీవు 5 బుద్ధి గల కన్యకల వలె లోపలికి వెళ్ళగలవు. అక్రమము చేయవారులారా అని అనిపించుకునే పరిస్థితి మనకు ఉండకూడదు. లోపలికి వెళ్ళి విందారగించేవారిగా ఉండాలి. 1000 ఏండ్ల పరిపాలనలో ఆ విందు భోజనాన్ని చేసేవారముగా నీవు నేను ఉండాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 5 సత్యాలు: 1 ఆసక్తి, 2 కనికరము, 3 దేవుని శక్తి, 4 క్రమము, 5వ చివరి సత్యము పరిచయము. నీవు నేను ఇతరులను యేసయ్యకు పరిచయం చేసే వ్యక్తులుగా ఉండాలి. చూడండి, ఇక్కడ 2 శిష్యుల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డది. 1 ఫిలిప్పు లెక్కలు వేస్తున్నాడు. ఇక్కడ దాదాపు పురుషులు లెక్కేస్తే 5,000 మంది కంటే పైగా ఉంటారు. ఇంతమందికి మరి ఆహారం కావాలంటే కనీసం 200 దేనారాలైనా ఉండాలి అని ఫిలిప్పు లెక్కలు వేస్తున్నాడు. అక్కడే మరొక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఆంద్రేయ. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమండి, ఒక చిన్న బాలుని తీసుకొచ్చి యేసయ్యకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసయ్యా, ఇక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడు, ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఈ చిన్న పిల్లోడు చేతిలో 5 రొట్టెలు 2 కాల్చిన చిన్న చేపలు ఉన్నాయి యేసయ్యా అని ఆ బాలుడిని తీసుకుని ఏం చేస్తున్నాడు? యేసయ్య దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఒక ఆయనేమో లెక్కలేసే పనిలో ఉన్నాడు, ఒక ఆయనేమో ఎన్ని రొట్టెలు కావాలో నాకు పూర్తిగా తెలియదు. బహుశా ఈ 5 రొట్టెలు ఈ 2 చిన్న చేపలు కూడా సరిపోవచ్చు. కానీ నేను చేయవలసిన చిరు ప్రయత్నం నేను చేస్తే, నేను చేయవలసిన చిన్న ప్రయత్నం నేను చేయగలిగితే మిగిలిన భాగాన్ని ఆయన చూసుకుంటాడు. మిగిలిన భాగాన్ని ఆయన చూసుకుంటాడు అని ఏం చేస్తున్నాడంటే నెమ్మదిగా ఈ చిన్న బాలుడిని యేసయ్యకు పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే ఆంద్రేయకు మనుషులను యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళడం, ఇతరులను యేసయ్యకు పరిచయం చేయడం ఇప్పుడున్న అలవాటు కాదు, ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఆంద్రేయ పేతురు అన్నదమ్ములు. ఆంద్రేయ పేతురు సహోదరులు. ఒక రోజున తన సహోదరుడైన పేతురును యేసయ్యకు పరిచయం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం: యేసు నొద్దకు అతనిని తోడుకొని వచ్చెను.
ఎవరు అతనిని అంటే ఎవరిని? పేతురుని. పైన మాటలను బట్టి పేతురుని. మీరు 40వ వచనం నుంచి చూసినట్లయితే, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, సీమోను అంటే ఎవరు? పేతురు గారు. మేము మెస్సీయను కనుగొంటమే అని చెప్పాడు. యేసునొద్దకు అతనిని తోడుకుని వచ్చాడు. ఎవరు? ఆంద్రియ. ఎవరిని? పేతురు గారిని. అంటే ఇతరులను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే అలవాటు ఆంద్రేయకు ముందు నుంచి ఉంది. ఇతరులను యేసయ్యకు పరిచయం చేసే అలవాటు ఆంద్రియ ముందే కలిగి ఉన్నట్లు ఈ లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. కనుక చివరిగా ఈ జరిగిన అద్భుతం, ఈ ఇతివృత్తం మనకు తెలియచేస్తున్న సత్యం ఏంటంటే, మనము ఇతరులను యేసయ్యకు పరిచయం చేసేవారముగా ఉండాలి. ఆంద్రియ ఇలా అనుకుని ఉంటాడు, ఏమో ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా సరిపోతాయో లేదో నాకు తెలియదు, నేను పిలుపులాగా లెక్కలేసుకుంటూ కూర్చోను, నేను అంచనాలు వేయను, ఎందుకంటే నా అంచనాల వలన పని కాకపోవచ్చు. నేను ఒక పని చేస్తాను, ఈ చిన్న బాలుని తీసుకెళ్ళి యేసయ్యకు పరిచయం చేస్తాను, ఈ చిన్న కుర్రోడిని యేసయ్య దగ్గరికి నడిపిస్తాను, మిగిలింది ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. మీకు తెలుసా దేవుడు, యెహోవా దేవుడు మోషేను ఆ కర్ర కింద పడేయమన్నప్పుడు అది సర్పం అయింది. ఆ సర్పాన్ని మరలా పట్టుకోమన్నప్పుడు దేవుడు మోషేను తోక పట్టుకోమన్నాడు. ఆ సర్పము యొక్క తోక పట్టుకున్నాడు. దేవుడు మోషేతో అంటున్నాడు పరోక్షంగా, అక్కడ ఇలా రాయబడలేదు కానీ, మోషే సులువైన భాగాన్ని నువ్వు చూసుకో, నీకు అందుబాటులో ఉన్న సులువైన పనిని నువ్వు చెయ్యి, కష్టమైన దాని సంగతి నేను చూసుకుంటాను. ఎక్కడ విషం ఉంటుందో, ఎక్కడ ప్రమాదకరమైనదో, ఎక్కడ కఠినమైనదో ఆ తల భాగాన్ని నేను చూసుకుంటాను, తోక భాగాన్ని నీవు చూసుకో. నువ్వు చేయవలసిన దాన్ని నువ్వు చెయ్యి, మిగిలిన శేష భాగాన్ని నేను చేస్తాను అంటున్నాడు. యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వారితో అంటున్నాడు, లాజరు సమాధి దగ్గర, ఆ సమాధి దగ్గర ఉన్న రాయిని పక్కకు దొర్లించండి. ఆ రాయిని పక్కకు దొర్లించినప్పుడు లాజరు బయటకు రానగానే చనిపోయిన లాజరు ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చాడు. అమ్మాయ్యా, కేవలం రాడును పక్కకు దొర్లించడం మాత్రమే మన పని, చనిపోయిన వారిని బయటకు పిలిచే పని మన యేసయ్యదు. కనుక మన పని మనం చెయ్యాలి, మిగిలిన పనిని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేడు మన పని ఏదనగా ఇతరులను యేసయ్యకు పరిచయం చేయాలి, ఇతరులను యేసయ్య దగ్గరకు నడిపించాలి, ఇతరులను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలని దేవుని దాసునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. కొన్ని పేర్లు అక్కడ ప్రస్తావించి, వీరితో పాటు ఇంకా అనేక మంది సహకరించిన వారు ఉన్నారు, వీరి పేర్లు వారి పేర్లు అందరి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అవును, నిజమైన సహకార్య. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని పనిలో నీ వంతు సహకారాన్ని నువ్వు అందించినప్పుడు నీ పేరు ఆయన ఎక్కడ రాస్తాడంట? జీవ గ్రంథంలో రాస్తాడట. జీవ గ్రంథంలో రాస్తాడు. దేవుని పని ఒక్కరు చేసుకునేది కాదు, అందరం కలిసి చేయవలసింది. ఇది మనందరి బాధ్యత. దానిలో ప్రతి ఒక్కరి సహకారము కావాలి, ప్రతి ఒక్కరి సహాయం అక్కడ ఉండాలి. అలా ఎప్పుడైతే మనము సహాయం చేస్తామో మన పేర్లనంట దేవుడు ఏం చేస్తాడంట? తన జీవ గ్రంథంలో వ్రాయిస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఒక అడుగు ముందుకేస్తే ఆ గ్రంథంలో
ఆ పుస్తకములో బహుశా మన పేర్లు ముందు వరుసలో ఉండడానికి అవకాశం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఫీబే అనే పరిచారకురాలు కనబడుతూ ఉంది. ఆమెను రోమా సంఘానికి పరిచయం చేస్తూ రోమా పత్రిక ఆమె చేతికిచ్చి పంపిస్తూ ఆమెను గూర్చి పౌలు గారు రాసిన మాట ఏంటో తెలుసా? ఆమె నాకును సహాయకురాలు. ఆమె నాకు సహాయం చేసిందర్రా. ఆమె మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆమెను మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఏమీ తక్కువ లేకుండా చేయండి. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. చూడండి, ఇక్కడ చాలా పేర్లు కనబడతా ఉన్నాయి. స్త్రీల పేర్లు ఉన్నాయి, పురుషుల పేర్లు ఉన్నాయి, రాజవంశానికి సంబంధించిన వారి పేర్లు ఉన్నాయి, అందము అని అర్థం ఇచ్చే వారి పేర్లు ఉన్నాయి, ఖజానాదారుడు పేరుంది, రోమా ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతమైన ఉద్యోగుల పేర్లు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 40 కంటే పైగా పేర్లు ఇక్కడ ఉన్నాయి. కానీ ఆ లిస్టులో, ఆ జాబితాలో మొదటి పేరు ఎవరిదో తెలుసా? ఫీబేది. కారణం, ఆమె పౌలు గారికి సహాయకురాలుగా ఉందట, దేవుని పరిచారకురాలుగా ఉంది, దేవుని సేవలో ఉంది, దేవుని బిడ్డలకు సహాయం చేస్తూ ఉంది, తన వంతు సహాయాన్ని ఆమె అందిస్తూ ఉంది. అందుకనే పౌలు గారు ఆమె పేరును ఆ జాబితాలో ముందు వరుసలో ఉంచాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒక దైవజనుడిగా నేను చెప్పగలను, దేవుని పని కొరకు విత్తుతున్న నీవు, దేవుని సేవ కొరకు విత్తనాలు చల్లుతున్న నీవు, దేవుని సేవలో సహాయం చేస్తున్న నీవు, దేవుని మందిరపు పనిలో సహాయం చేస్తున్న నీ పేరు ఖచ్చితంగా ఆ గ్రంథంలో మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు ఎవరూ లేరు, దేవునికి ఇచ్చి పాడైపోయిన వారు ఎవరూ లేరు. ఎందుకంటే దేవుడు ఎవరికి రుణపడి ఉండే దేవుడు కాదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని పని చేసే వారముగా ఉండాలి, అనేకులకు సహాయకులుగా సహకారులుగా ఉండాలి. ముఖ్యంగా దేవుని యొక్క దాసులకు, దైవజనులకు సహకారులుగా మనం ఉండాలి దేవుని పనిలో. పాస్టర్ గారు, మీరు దేని గురించి టెన్షన్ పడకండి, నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తాను, నా వంతు పనిని నేను చేస్తాను, మీకు నేను అండగా ఉంటాను అని మనము దైవజనులకు ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి, దైవజనులకు సహకారులుగా ఉండాలి. అన్నిటికంటే శ్రేష్టమైన పని ఏంటో తెలుసా? ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాలి, ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాలి. గతంలో ఒకసారి చెప్పాను మీకు, మీరు వెళ్ళగలిగే అనేక చోట్లకు మేము వెళ్ళలేము. ఎందుకంటే ఆ పెద్ద ఆయన మాకు తెలియదు, ఆ రైతు మాకు తెలియదు, అధికారి మాకు తెలియదు. మీరు వారితో తరచు మాట్లాడతారు, వారి దగ్గరికి పని చేస్తారు, వారి పొలంలో పని చేస్తారు, వారి ఇంటికి మీరు వెళతారు ఆ పని చేయడానికి, వారి దగ్గర మీరు ఉద్యోగం చేస్తున్నారు. సో అలా మీరు మాట్లాడుతున్నప్పుడు, వారిని కలుసుకున్నప్పుడు యేసయ్యను కూర్చున్న ఒక మంచి మాట చెప్పి వారిని ఏం చేయాలి? నెమ్మదిగా యేసయ్య దగ్గరకు తీసుకురావాలి. అది నీ భుజాల మీద ఉంది, అది నీ బాధ్యత, నీ కర్తవ్యము. సాధారణంగా సువార్త అనగానే అది పాస్టర్ గారి పని అని మనం అనుకుంటాం. లేదండి, అది మనందరి బాధ్యత. పౌలు గారి జీవితం చూడండి, 3 సువార్త ప్రయాణాలు చేశారు, అనేక సంఘాలను స్థాపించారు, 21 పత్రికలను ఆయన రచించారు, ఎందరికో బాప్తిస్మం ఇచ్చారు, ఎంతో సువార్తను ఆయన ప్రకటించారు. కానీ చివరిగా ఆయన చెబుతున్న మాట, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అంత సేవ చేసిన భక్తుడే సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అంటున్నాడంటే మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? కనుక మనం ఏం చేయాలో తెలుసా? సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. బహిరంగంగా ఒక గుంపుగా మనము సువార్తను ప్రకటించే అవకాశాలు లేకపోవచ్చు, భవిష్యత్తులో అంతరించిపోవచ్చు. కానీ ఒక వ్యక్తిగా మనము సువార్త ప్రకటించగలము. నీ ఒక చిన్న యేసయ్యలా మారిపోయి, నీవే నడుస్తున్న కదులుతున్న ఒక బైబిల్లా మారిపోయి, నువ్వే ఒక సువాసనిచ్చే ఒక సువార్త పత్రికలా మారిపోయి ఇతరులను ఏం చేయాలో తెలుసా? యేసయ్య దగ్గరకు నడిపించాలి. తమ్ముడు, నేను ఈరోజు ఎలా బ్రతికున్నానంటే యేసయ్యే కారణం రా. అక్క,
ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆ యేసయ్య నన్ను బాగు చేశారు, యేసయ్య నాకు రక్షణ ఇచ్చారు, యేసయ్య గొప్ప దేవుడురా, యేసయ్యని తెలుసుకోరా అని మీకు తెలిసిన వారికి, మీ పరిచయస్తులకి, మీరు ఎక్కడైతే పని చేస్తారో వారికి ఒక 2 మాటలు యేసయ్యను గూర్చి చెప్పగలిగినట్లయితే మీ వంతు, మీ బాధ్యత మీరు తీరిపోయినట్లే. మిగిలిన శేష భాగాన్ని ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నీరు పోసి తిని, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాడు, దేవుడే దానికి వృద్ధిని కలుగజేయునుగాక. సో ఒక విత్తనం విత్తడం మన పని, దేవుడు మరొకరి ద్వారా నీరు పోయిస్తాడు. ఒక రోజున దానికి అవసరమైన వృద్ధిని కూడా దేవుడే కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత ఎంతమందిని నువ్వు రక్షించావని ఆయన నిన్ను అడగడు. ఎందుకంటే రక్షించే శక్తి సామర్థ్యాలు నీ దగ్గర, నా దగ్గర లేవు. అల్టిమేట్గా మనం ఎవరిని రక్షించలేము, రక్షించేవాడు దేవుడు మాత్రమే. కానీ ఆయన ఒక ప్రశ్న వేస్తాడు, నువ్వు ఎంతమంది దగ్గర నా గురించి చెప్పావు, ఎంతమందిని నా యొద్దకు నడిపించావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దానియేలు ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. దానియేలు ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము. జ్యోతులను పోలిన వాడే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఈ మాట చూసారా మీరు? ఈ మాట గమనించారా? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆంద్రియా పెద్దగా అతనికి లెక్కలు తెలియకపోవచ్చు, పెద్దగా అతనికి పరిజ్ఞానం లేకపోవచ్చు, అతడు పెద్దగా చదువుకుని ఉండకపోవచ్చు, కానీ అందరికంటే మించిన పని ఒకటి అతనికి తెలుసు. ఏంటో తెలుసా? ఉన్న విషయాన్ని యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళాలి. తనకు అందుబాటులో ఉన్న పనిని అతడు చేయాలి. అక్కడున్న చిన్న బాలుడిని యేసయ్యకు పరిచయము చేయాలి. అది అతడు చేశాడు. చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా అతడు నిలిచిపోయినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం ఏం చేయాలట? అనేకులను దేవుని వైపు తిప్పాలట. అప్పుడు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తాం. నక్షత్రాలు నిరంతర ప్రకాశనలు. సూర్యుడి కంటే, చంద్రుడి కంటే కూడా వెలుగు కలిగినవి నక్షత్రాలు. చూడండి, దేవుడు తన పని చేసేవారిని, అనేకులను తనకు పరిచయం చేసేవారిని వేటితో పోలుస్తున్నాడో తెలుసా? నక్షత్రాలతో పోలుస్తున్నాడు. అమ్మా, ఎవరినైనా తిప్పావా? నువ్వు తిరిగిపోతున్నావా? ఎవరినైనా దేవుని దగ్గరికి నడిపించావా? ఎవరికైనా ఒక్కరికైనా నీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పావా? నీ రక్షణ సాక్ష్యాన్ని ఒకరితోనైనా పంచుకున్నావా? ఒక్కరినైనా ఆంద్రేయ వలె యేసు నద్దుకు నడిపించావా? గ్రీసు దేశం నుండి వచ్చారు కొంతమంది యేసయ్యను చూడాలని. వారిని కూడా ఈ ఆంద్రేయే యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేస్తాడు. నాయనా, వీళ్ళ పలానా గ్రీసు దేశం నుండి నిన్ను చూడాలని వచ్చారని. ఆంద్రేయకు అది ఒక మంచి అలవాటు అన్నమాట. ఈ రాత్రి ఆంద్రేయ వలె మన చుట్టూ ఉన్న వారిని, మనకు తెలిసిన వారిని, రక్షణ లేని వారిని యేసయ్య దగ్గరకు నడిపించేవారముగా మనం ఉండాలి. యేసయ్యను పరిచయం చేయాలా. నువ్వు రకరకాల పరిచయం చేస్తావు. అప్పులు ఇచ్చే వాళ్ళని పరిచయం చేస్తావు, సహాయం చేసే వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటావు. నీ బంధువులను కూడా వారికి చూపిస్తావు. రా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నీకు పరిచయం చేస్తానని.
కానీ అందరికంటే గొప్ప వ్యక్తిని మాత్రం నువ్వు పరిచయం చేయవు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు అద్భుతం చూడాలంటే ఇతరులను యేసయ్యకు పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాన్ని పొందగలవు. ఈ రాత్రి నా ప్రార్థన ఏంటో తెలుసా? ఈ చివరి కూడిక అద్భుతంతో ముగియబడాలి. ఈ చివరి కూడిక ఆశీర్వాదము పొందుకోవడంతో ముగించబడాలి. అలా ముగించబడాలంటే దేవుడు ఆశిస్తున్న 5 విషయాలు మనం కలిగి ఉండాలి. 1, ఆసక్తి మనలో ఉండాలి. 2, దేవుని కనికరము, దేవుడు కనికరం కలిగినట్లుగా మనం కూడా కనికరం కలిగి ఉండాలి. 3, దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి. 4, క్రమాన్ని కలిగి ఉండాలి. 5వదిగా రక్షణ లేని ఇతరులను యేసయ్యకు పరిచయం చేసే వారముగా ఉండాలి. నేటి దుర్దినాల్లో, నేటి కడవరి దినాల్లో ఈ చివరి విషయము అత్యంత ప్రాముఖ్యమైనది. ఎక్కడ కాపరి గొర్రెలను కనడు, ఎక్కడ కాపరి పిల్లలను పెట్టడు, గొర్రెలు మాత్రమే పిల్లలను కంటాయి. కనుక ఇతరులను ప్రభువు దగ్గరికి నడిపించవలసిన బాధ్యత ఒక విశ్వాసిగా నీ మీద, నా మీద ఉంది. ఎవరు పాస్టర్ గారు చేసుకుంటారు, పాస్టమ్ గారు చేసుకుంటారు, పాస్టర్ గారు అబ్బాయి ఉన్నారు కదా అని మనం అనుకోకూడదు. ఎవరైతే ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నారో, రక్షణ లేకుండా ఉన్నారో, వారితో మనం వ్యక్తిగతంగా మాట్లాడి, కొంచెం సమయం వెచ్చించి, అవసరమైతే పని కట్టుకుని వారి దగ్గరికి వెళ్ళి మనకు తెలిసిన ఆ 2 మాటలు, ఆ 3 మంచి మాటలు, లేదా నువ్వు ఎలా రక్షింపబడ్డావో నీ రక్షణ సాక్ష్యాన్ని, నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని వారికి చెప్పి యేసయ్య దగ్గరికి నడిపిస్తే మిగిలిన భాగాన్ని ఆయన చూసుకుంటాడు. ఖచ్చితంగా ఒక రోజున ఆ మొక్క పెరిగి మహావృక్షం అవుతుంది. ఆ ఘనత నీ ఖాతాలో మాత్రమే చేర్చబడుతుంది. నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది, నీ పేరు ముందు వరుసలో ఉంటుంది, నీ పేరు దేవుని యొక్క రాజ్యంలో లిఖించబడి ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహిమగల దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. అయ్యా, మీ మహాకృపను బట్టి 2025వ సంవత్సరం ఈ సెప్టెంబర్ మాసం 25, 26, 27 తేదీలను మీరు ప్రత్యేకపరిచి మీ దాసులను అభిషేకించి మా మధ్యకు నడిపించి నీ అభిషేకముతో కూడిన ఉపదేశముల ద్వారా సంఘమైన మమ్మల్ని అందరినీ ఉజ్జీవపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం అందించడానికి వచ్చిన ప్రతి దాసులను, ఈ పరిచర్యలో సహకరించిన దైవ సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను నానాటికి అభివృద్ధిపరచమని వేడుకుంటున్నాం. ఇటువంటి ఆత్మీయ బంధం అయా రాబోయే దినాల్లో కూడా మీ అందరం కలిగి ఉండడానికి నీ కృపనివ్వండి ప్రభువా. ఈ కోడికల్లో పాలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరుని మీరు ఆశీర్వదించండి నాయనా. అయ్యా, నీ లేఖనం చెప్తుంది, ఇచ్చి నాయనా శోధించమన్నారు తండ్రి. నీ బిడ్డలు ఎంతగానో నాయనా అయా శక్తికి మించిన సహాయ సహకారాలు అందించారు తండ్రి. నీవు ఎరిగి ఉన్నావు, చూస్తున్నావు. వారి కుటుంబాలను బహుగా అభివృద్ధిపరచమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా మా గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఎంతగానో ఆయన మాకు సహకరిస్తూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సంగీత వాయిద్యముల ద్వారా చక్కగా ప్రభు నేను గణపరిచిన బిడ్డలను కూడా మీరు దీవించండి దేవా. ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించి బలపరచమని, రేపు జరగబోతున్నటువంటి ఆరాధనలోనూ, ప్రేమ విందులోనూ, అయా నిశ్చితమైతే నాయనా బాప్తిస్వాల కార్యక్రమంలోనూ మీరు తోడుగుండి సహాయం చేసి మీరే మహిమ పొంది సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులరా మన కుటుంబాలకు, మనకు లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు, ముఖ్యంగా 3 దినాలు ఈ పరిచర్యలో పాలు భాగస్తులై వాక్య పరిచర్యలోను, ఆరాధనలోను ప్రభు నామాన్ని గణపరిచిన దైవ సేవకుల కుటుంబాలకి, పరిచర్యలో
పరిచర్యలకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.